ఓం శాంతి 13/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి స్మృతి ద్వారానే ఇలాంటి వజ్రతుల్య జీవితం తయారవుతుంది. ప్రశ్న: నూతన ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు ఏ ముఖ్య పురుషార్థం చేయాలి? జవాబు తండ్రి చెప్తారు. మధురమైన పిల్లలారా, ఏ పాత బంధుమిత్రులైతే ఇంత దుఃఖాన్ని ఇచ్చారో వారి మోహ పాశజాలము నుండి ఇప్పుడు బుద్ధియోగాన్ని తొలగించి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. వారి జతలో ఉంటున్న మనస్సును నాపైన కేంద్రీకరించండి. మన్మనాభవ మంత్రాన్ని, మనస్సును సదా బాబా పైన ఉంచడం, సదా స్మృతి పటలంలో ఉంచుకుంటే మీరు నూతన ప్రపంచంలో సర్వోన్నతమైన పదవిని పొందుతారు. పాట: మీరు రాత్రిని నిద్రిస్తూ పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఎలాగైతే పిల్లలకు సర్వశాస్త్రాల సారాంశాన్ని అర్థం చేయిస్తారో అలాగే ఈ పాటల సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. వారే సర్వాత్మల తండ్రి. తండ్రి తన ఆత్మిక పిల్లలకు బ్రహ్మ తనువులో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఓ పిల్లలారా, మా వజ్ర సమానమైన అతి అమూల్యమైన జన్మ తయారవుతూ ఉంది అని మీకు తెలుసు. వజ్రతుల్యమైన జన్మను తయారు చేసుకునేందుకే బాబా వద్దకు వస్తారు. స్వర్గవాసులది వజ్రతుల్య జన్మ అని అంటారు. నరకవాసులది గవ్వ సమానమైన జన్మ. మీరు సంగమ యుగం గురించి కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మనం సంగమ యుగ నివాసులం. ఈ సంగమ యుగం అందరికీ కళ్యాణకారి యుగం. ఈ సంగమ యుగంలోనే సర్వులకు గతి సద్గతి లభిస్తుంది. అది ఎవరు చేస్తారు? పరంధామం నుండి వచ్చే యాత్రికుడు. వారు పరదేశీ కాదు, మీరు యాత్రికులు కాదు. ఎందుకంటే మీరు వచ్చి మళ్ళీ వెళ్ళరు. తండ్రి చెప్తారు, నేను పాత ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ వాపస్ వెళ్ళిపోతాను. ఈ సేవ కేవలం ఒక్క పరదేశీ యాత్రికుడు మాత్రమే చేస్తారు. తండ్రి వచ్చి పిల్లలైన మనకు చాలా గొప్ప సేవ చేస్తారు. అలాంటి సేవ వేరెవ్వరూ చేయలేరు అని పిల్లలకు తెలుసు. మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేసే సేవ చెయ్యండి అని మీరే పిలిచారు. నేను పిల్లల సేవార్థంగా వచ్చాను, ఎందుకంటే పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారు అని బాబా కూడా చెప్తారు. మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని పిల్లలు కూడా దీనంగా పిలుస్తారు. సుఖశాంతులు అను రెండు విషయాలు సదా గుర్తు ఉంటాయి. ఇక్కడ దుఃఖము అశాంతులు ఉన్నాయి కనుకనే తండ్రిని పిలుస్తారు. తండ్రి వచ్చి సృష్టి చక్రం యొక్క సంపూర్ణ రహస్యాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమవుతుంది అని పిల్లలకు తెలుసు. కలియుగ అంతము అనగా భక్తి క్రిందకు దిగజారుతూ వస్తుంది. జ్ఞానం ద్వారా మీ ఉన్నతమయ్యే కళ జరుగుతుంది. మీరు అత్యున్నత పదవిని పొందుతారు. తర్వాత ఆ ప్రాలబ్ధ సుఖం తగ్గుతూ వెళ్తుంది. భారతదేశంలో ఎంత భక్తి ఉంటుందో అంత మరెక్కడా ఉండదు. అర్ధకల్పం భక్తి నడుస్తుంది. ద్వాపర కలియుగాలు. ఎప్పటి నుండి ద్వాపరయుగం ప్రారంభమవుతుందో, ఇతర ధర్మాల స్థాపన కార్యం ప్రారంభమవుతుందో అప్పటి నుండి భక్తి ప్రారంభమైంది. భక్తి కూడా మొదట చాలా బాగుంటుంది. ఎలాగైతే స్వర్గం మొదట చాలా బాగుంటుందో తర్వాత నెమ్మదిగా కళలు తగ్గుతూ వస్తాయో అలాగే భక్తి ప్రారంభమైనప్పుడు మొట్టమొదట శివుడికి పూజారులుగా అవుతారు. అప్పుడు శివలింగాలు, శివాలయాలు మాత్రమే ఉంటాయి. అంతకుముందు అర్ధకల్పం స్వర్గంలో ఎలాంటి పూజలు ఉండవు. తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. అంతేకాక ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతాయి. ఇంత భక్తి వేరెవ్వరూ చేయలేరు. భక్తి పూర్తి అర్ధకల్పం నడుస్తుంది. ఏ తండ్రి సర్వులకు, ముఖ్యంగా భారతదేశానికి సద్గతినిస్తారో, స్వర్గాధికారులుగా చేస్తారో ఆ పరదేశ యాత్రికుడు పిల్లలైన మనకు మళ్ళీ స్వర్గ సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చి ఉన్నారు అని కూడా పిల్లలకు తెలుసు. ఆస్తి కూడా ఎంత వైభవోపేతమైన గొప్పది, కానీ ఒక్క విషయం కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. భారతదేశంలో ఎంత భక్తి చేస్తారు, ఎన్ని మందిరాలు ఉన్నాయి.
భారత ఖండంలో అనేక మందిరాలు ఉన్నాయి. ఇది ఎవరి మందిరము ఇప్పుడు మీకు తెలుసు. మొట్టమొదట శివబాబా మందిరం తయారవుతుంది, శివాలయాలు. తర్వాత దేవతల మందిరాలు తయారవుతాయి. ఆ మందిరాలు కూడా ఇప్పుడు మీ ముందు నిల్చుని ఉన్నాయి. ఒకవైపు వారు శివబాబాను పూజిస్తూ ఉన్నారు, మరొక వైపు శివబాబా మిమ్ములను పూజ్యులుగా చేస్తూ ఉన్నారు. ఒకవైపున శివలింగాలకు పూజ చేస్తూ ఉంటే, ఇంకొక వైపున ఆ శివుడే స్వయం చైతన్యుడు వచ్చి మనల్ని పూజ్యులుగా అంటే దేవతలుగా తయారు చేస్తున్నారు. పూజ్య దేవతలుగా అయ్యేందుకు మీరు తండ్రి దగ్గరకు వచ్చారు. ఎవరైతే దేవతల పూజారులుగా ఉంటారో వాస్తవంలో వారు కూడా వచ్చి ఇక్కడ బ్రాహ్మణులుగా అవుతారు. నెమ్మదిగా వృద్ధి జరుగుతుంది. అందరూ ఒక్కసారిగా చదవలేరు, సమయం పడుతుంది. కల్పక్రితం ఎవరు చదివి ఉంటారో వారే మళ్ళీ చదువుకోవడానికి తండ్రి దగ్గరకు వస్తారు. ఇతరులను కూడా చదివిస్తూ ఉండాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని మరియు సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని వినిపిస్తారు. దీని ద్వారా మనుషులు స్వర్గాధికారులుగా అవ్వగలరు కనుక వచ్చి తెలుసుకోండి. ఇప్పుడు ఈ నాటకం ఎలా తిరుగుతుందో పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. లక్షల సంవత్సరాల కథ ఎవ్వరూ వినిపించలేరు. 5000 సంవత్సరాల క్రితం ఏం ఉండేదో, ఎవరి రాజ్యం ఉండేదో మీకు తెలుసు. భారతదేశంలో పూజ్య దేవీ దేవతలైన మీ రాజ్యం ఉండేది. మీరు పూజ్యులుగా ఉండేవారు. తర్వాత మీరే పూజారులుగా అయ్యారు. ఈ స్మృతి మీకుంది. ఇప్పుడు మనమే పూజ్య దేవతలుగా ఉండేవారము అని, మళ్ళీ మనమే 84 జన్మలు తీసుకున్నాము అని ఇంతకుముందు తెలియదు. లక్ష్మీనారాయణల 84 జన్మల కథ ఉంది. మీరు మీ 84 జన్మల కథను తెలియజేస్తారు. వారు వారి కథను కూర్చొని వ్రాసేందుకు చాలా సమయం పడుతుంది. మీరు ఒక్క నిమిషంలో 84 జన్మల కథను తెలియజేయగలరు. 4 యుగాల గురించి, జన్మల గురించి. వారు చిన్నతనం నుండి ఏమేం చేశారో ఒక జన్మ కథనైతే వ్రాస్తారు. ఇతడు కూడా తన కథను వినిపిస్తాడు బ్రహ్మ. మనం 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతామో చెప్తారు. ఇది కేవలం ఒక్కరి విషయం కాదు, అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు. మీకు మాత్రమే ఈ సృష్టి చక్ర రహస్యం గురించి తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు రాజా రాణులుగా అవుతారు. ఇతరులకు కూడా తెలియజేస్తారు. భారతీయుల వలె భక్తి కూడా ఇంకెవ్వరూ చేయలేరు. మిగిలిన ఏ మఠాలు, మార్గాలు, ధర్మాలు మొదలైనవి ఉన్నాయో అవన్నీ మన భక్తి సమయంలో ద్వాపరయుగం నుండి స్థాపన అవుతూ వచ్చాయి. మొట్టమొదట మనది చాలా చిన్న పుష్పాల వృక్షం, ఆత్మిక ఉద్యానవనంగా ఉండేది. మీరు చైతన్య పుష్పాలుగా ఉండేవారు. దీనినే పుష్పాల తోట అని అంటారు. మళ్ళీ అదే ముళ్ళ తోటగా తయారవుతుంది. ఈ సమయంలో అందరూ ముళ్ళుగా అయిపోయారు. మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా ఎలా తయారవ్వాలో బాబా అర్థం చేయిస్తారు. ఇతరులకు దుఃఖం ఇవ్వడము అనగా పరస్పరం ముళ్ళుతో గుచ్చుకోవటం. విద్యార్థి జీవితం అత్యున్నత జీవితము అని అంటారు. అది చాలా బాగుంటుంది. పిల్లలందరూ చాలా ఖుషీగా చదువుతూ ఉంటారు. వివాహం అయితే ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకోవడం ప్రారంభిస్తారు. వికారాలలోకి వెళ్తారు. సత్యుగంలో ఎవ్వరూ ముళ్ళు గుచ్చరు. ఇప్పుడు మీరు మళ్ళీ పుష్పాలుగా దివ్య గుణాలు కలిగిన వారిగా అవుతున్నారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఎంత అపారమైన సుఖం ఉండేదో, బంగారు గనులు ఉండేవో మీకు తెలుసు. ఇప్పుడు అవన్నీ ఖాళీ అయిపోయాయి. మళ్ళీ మీకు బంగారం సంపన్నంగా లభిస్తుంది. భారతదేశంలోనే బంగారు, వజ్ర వైడ్యూర్యాల గనులు ఉండేవి. ఆ సమయంలో అమెరికా, మిగతా దేశాలు ఏవీ లేవు. బాంబే కూడా లేదు. ఆశ్చర్యం కదా. కానీ కలియుగ అంతంలో చూసేందుకు కూడా బంగారు కనిపించదు. మళ్ళీ సత్యుగం ఆదిలో బంగారు గనులు నిండుగా ఉంటాయి. సువర్ణ భవనాలు తయారవుతాయి. విచిత్రం కదా. అక్కడ గనుల నుండి ఎంతో బంగారాన్ని తీస్తారు. ఎలాగైతే ఇక్కడ మట్టి ఇటుకలు తయారవుతాయో అలా అక్కడ బంగారు ఇటుకలు తయారవుతాయి స్వర్గంలో. మాయా మత్స్యంద్ర ఆటను కూడా చూపిస్తారు. ఆ ఆటలో బంగారమే బంగారం ఉన్నట్లు ధ్యానంలో చూస్తారు. సత్యుగంలో బంగారం ఉంటుంది. ఇక్కడ చూడండి, మట్టి ఇటుకలు కూడా లభించవు.
ఇక్కడ ఇటుకలు డబ్బుకి ఎంత లభిస్తాయో అక్కడ బంగారు ఇటుకలు అంత ఉచితంగా లభిస్తాయి. రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది కనుక నూతన ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు ఎందుకు పురుషార్థం చేయకూడదు? ఇక్కడి మోహ పాశజాలంలో ఎందుకు చిక్కుకోవాలి? తండ్రి చెప్తారు, పాత సంబంధాలలో మీరు ఎంతో దుఃఖాన్ని చూశారు. ఇప్పుడు వీటిని వదిలేయండి అని బాబా చెప్పడం లేదు. కేవలం బుద్ధిని ఒక్క బాబా పైన జోడించినట్లయితే మీరు విశ్వ అధికారులుగా అవుతారు. మన్మనాభవకు అర్థము నన్ను మాత్రమే స్మృతి చెయ్యండి. చతుర్భుజ విష్ణువును అనగా విష్ణుపురాన్ని, స్వర్గాన్ని స్మృతి చెయ్యండి. ముఖ్యమైనది ఒకే శబ్దం. భక్తి మార్గంలో అనేక పంచాయతీలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలైన మీరంతా ప్రియతముడైన ఒక్క పరంపిత పరమాత్ముడికి ప్రేయస్సులు, ఇష్టమైన వారు. ఆ తండ్రి మిమ్మలను సుఖధామానికి అధికారులుగా చేస్తారు. ఆత్మలందరూ వారినే స్మృతి చేస్తారు. ఆత్మిక ప్రేయస్సులైన మీరు ఒక్కసారి మాత్రమే ఆత్మిక ప్రియుడికి చెందిన వారిగా అవుతారు. మిగిలిన మనుషులందరూ దైహిక ప్రేయసి ప్రియులు, శరీరాలను ప్రేమించేవారు. ఇప్పుడు బేహద్దు ప్రేయస్సులను, విశ్వమంతటా ఉండే ప్రియతమి అంటే ప్రేయస్సులు అంటే ఇష్టమైన వారు, ప్రియమైనటువంటి పిల్లలను బేహద్దు ప్రియతముడు వచ్చి కలిశారు. రండి వచ్చి మమ్ములను పతితుల నుండి పావనంగా చేయండి అని కూడా తండ్రిని పిలుస్తారు. అలా ఒక్కరిని మాత్రమే పిలుస్తారు. ఆత్మ పతితమైంది అని మీకు తెలుసు. అందుకే పతిత పావన రండి అని పిలిచారు. కుంభమేళా జరుగుతుంది. ఎంతోమంది వెళ్ళి గంగా స్నానాలు చేస్తారు. లాభం ఏమీ ఉండదు. ఎవ్వరూ పావనంగా అవ్వరు. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. మీపై జ్ఞాన వర్షం కురుస్తూ ఉంది. అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరు అని మీకు తెలుసు. స్వర్గంలో అంత బాగుండేవారు మీరు. అందుకే పతిత పావన రండి అని పిలిచారు. దీని ద్వారా ముళ్ళ అడవి మళ్ళీ పుష్పాల తోటగా తయారవుతుంది. మన రాజ్యం ఉన్నప్పుడు అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరు అని మీకు తెలుసు. పూర్తి విశ్వంపై జ్ఞాన వర్షం కురుస్తోంది. అంతా సస్యశ్యామలంగా సంపన్నంగా తయారవుతుంది. వజ్ర వైడ్యూర్యాల గనులు కూడా క్రొత్తగా తయారవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత ఖుషీగా ఉండాలి. సన్ముఖంలో చూస్తారు. బేహద్దు తండ్రి కూర్చొని మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మల వినాశనం అవుతాయి అని చెప్తున్నారు. భలే మీరు ఎక్కడైనా కూర్చోండి, స్నానం చేయండి. బుద్ధిలో తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. అక్కడ స్మృతి చేసే సమయం ఉంటుంది. మీరుండే స్థానాలలో బాబాను ఎంత స్మృతి చేస్తే అంత సంపాదన అవుతుంది. స్మృతి ద్వారానే సంపాదన జరుగుతుంది. స్మృతి ద్వారానే సంపాదన జరుగుతుంది. గుర్తు చేసుకుంటే సంపాదన అవుతుంది అని ఎప్పుడైనా విన్నారా? ఎంత గొప్ప సంపాదన! మీరు విష్ణుపురానికి అధికారులుగా అవుతారు. ఆత్మలైన మన తండ్రి నిరాకారుడు అని మీకు తెలుసు. వారి శరీరాన్ని, బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. భాగీరథుడిని కూడా వర్ణిస్తారు కదా. ఇతడే భాగ్యశాలి. రథం అంటే శరీరం. బ్రహ్మబాబా శరీరంలో శివబాబా వచ్చి చెప్తూ ఉన్నారు. ఈ రథం పైన పరంపిత పరమాత్మ సవారీ అవుతారు. ఆత్మకు రథం ఎప్పుడు తయారవుతుందో అప్పుడు తక్షణం అందులో ఆత్మ ప్రవేశిస్తుంది. తండ్రి శరీరం అనే రథంలో వచ్చి కేవలం జ్ఞానమునిస్తారు. బ్రహ్మ యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో ఎప్పుడు వానప్రస్థ స్థితి వస్తుందో అప్పుడు నేను వచ్చి ఇతడిలో ప్రవేశిస్తాను, లేక ఈ రథంలో విరాజమానమవుతాను అని తండ్రి చెప్తున్నారు. అంతేకాని ఇతర ఏ స్థూలమైన గుర్రపు రథము మొదలైన వాటి మాటే లేదు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. తండ్రి కూర్చొని సన్ముఖంలో మీకు అర్థం చేయిస్తారు మీ ఎదురుగా. మీకు చాలా ఖుషి కలగాలి. ఐసిఎస్, ఐఏఎస్ పరీక్షకు చదువుతున్నప్పుడు చాలా నష ఉంటుంది. అది అత్యున్నతమైన పరీక్ష. ఇది కూడా చదువు. ఇది భగవంతుడి పాఠశాల. భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడా లేక శివబాబానా? అందరికీ భగవంతుడు ఎవరు అని ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది. ఒక్క నిరాకారుణ్ణి తప్ప అందరూ కృష్ణుణ్ణి ఒప్పుకోరు. సర్వాత్మల తండ్రి ఆ నిరాకార పరంపిత పరమాత్ముడే.
వారు సదా పరంధామంలో ఉంటారు. పిల్లలను స్వర్గాధికారులుగా తయారు చేయడానికి కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఆ తండ్రినే కల్పం వచ్చి మనల్ని బికారుల నుండి శ్రీమంతులుగా చేస్తున్నారు అని మీకు తెలుసు. భారతదేశం ఇప్పుడు పేద దేశంగా ఉంది కదా, మళ్ళీ తర్వాత జన్మలో ఏమి కానున్నదో ఇదంతా మీకు సాక్షాత్కారం అయింది. వినాశనము స్థాపనల సాక్షాత్కారాలు కూడా జరిగాయి. భగవాను వాచ, నేను మిమ్ములను రాజాది రాజులుగా చేస్తాను. చాలా దాన పుణ్యాలు చేయడం ద్వారా కొందరికి అల్పకాలిక సుఖం లభిస్తుంది. రాజుల వద్ద జన్మించి మళ్ళీ వెంటనే మరణిస్తారు. కొందరు గర్భంలో కూడా మరణిస్తారు. కొందరు కుంటివారిగా, గుడ్డివారిగా, చెవిటివారిగా కూడా జన్మిస్తారు. ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి పదవిని పొందుతారు. ఇప్పుడు మిమ్మలను రాజాది రాజులుగా చేస్తారు. బాబా, మేము బలిహారి అవుతామని మీరు అంటారు. అప్పుడు రాజ్యం కూడా మీరు తప్పకుండా పొందుతారు బాబాకు సమర్పణమైతే. భారతదేశాన్ని మహాదానీ ఖండం అని అంటారు. ఇక్కడ దాన పుణ్యాలను ఎక్కువగా చేస్తారు. అవి భక్తి మార్గంలో మళ్ళీ ప్రారంభం అవుతాయి. ఇప్పుడు బాబా మీకు 21 జన్మలకు దానం చేస్తారు. అవి భక్తి మార్గంలో మళ్ళీ ప్రారంభమవుతాయి. అంటే ఇప్పుడు మీరు బాబాకు బలిహారవుతారు. తర్వాత ద్వాపరయుగం నుండి కూడా మీరు ఇచ్చేవారిగా అవుతారు. తనువు, మనస్సు, ధనాలను అన్నింటినీ ఇచ్చేశారు మీరు. ఇప్పుడు నిమిత్తంగా ఉండండి, ట్రస్టీగా ఉండండి. మీ ఇంటిని సంభాలన చేయండి, చూసుకోండి అని తండ్రి చెప్తారు. అయితే అంతా శివబాబాదే. నేను మీ వాడిని, మిమ్మల్ని ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తాను అని మనస్ఫూర్తిగా సమర్పిస్తారు. తండ్రి చెప్తారు, భలే మహల్లలో ఉండండి, తిరగండి, మజా చేయండి. కేవలం నన్ను స్మృతి చేస్తే మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీరు విశ్వాధికారులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి అలా అవుతారు. తండ్రి చెప్తారు, మధురాతి మధురమైన పిల్లలారా, ఈ యోగ బలము ద్వారానే మీరు వికర్మ జీతులుగా అవుతారు. తండ్రి స్మృతి ద్వారా మీరు విశ్వ అధికారులుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రాజ్య పదవిని పొందేందుకు తండ్రిపై పూర్తి సమర్పణం కావాలి. తనువు, మనస్సు, ధనాలన్నింటినీ సమర్పణం చేసి ట్రస్టీల నిమిత్త మాత్రంగా ఉండాలి. వికర్మ జీతులుగా పాపాన్ని సమాప్తం చేసుకునే పురుషార్థం ప్రయత్నం చేయాలి. సెకండ్ పాయింట్, స్మృతిలోనే సంపాదన ఉంది కనుక నిరంతరము స్మృతిలో ఉండే పురుషార్థం ప్రయత్నం చేయాలి. పుష్పాల ప్రపంచానికి అధికారులుగా అయ్యే ఆత్మిక పుష్పాలుగా కావాలి. ఆంతరికంలో ఎలాంటి ముళ్ళు ఉండరాదు. వరదానము, ఒక్క తండ్రిలో మొత్తం ప్రపంచం అంతటినీ అనుభవం చేసే బేహద్దు వైరాగీ భవ. ఎవరైతే ఒక్క తండ్రినే ప్రపంచమని భావిస్తారో వారు బేహద్దు వైరాగిగా అవుతారు. ఎవరికైతే తండ్రియే ప్రపంచమో వారు తమ ప్రపంచంలోనే ఉంటారు, వేరే దానిలోకి వెళ్ళరు. కనుక స్వతహాగానే దూరం అయిపోతారు. ప్రపంచంలో వ్యక్తి మరియు వైభవం అన్నీ వచ్చేస్తాయి. ప్రపంచము అంటే తండ్రి సంపదే తమ సంపద. ఇదే స్మృతిలో ఉంటే బేహద్దు వైరాగీలుగా అవుతారు. ఎవరినైనా చూస్తున్నా చూడరు, కనిపించరు. స్లోగన్, శక్తిశాలి స్థితిని అనుభవం చేసేందుకు ఏకాంతము మరియు రమణీకతల బ్యాలెన్స్ ఉండాలి. ఒట్టి రమణీకత లేదంటే ఒట్టి ఏకాంతము పనికిరాదు, రెండు ఉండాలి. ఏకాంతము, రమణీకత, అప్పుడే శక్తిశాలి స్థితిలో ఉండగలుగుతారు. అవ్యక్త ఇషారా, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కోట లోపల ప్రజలు సురక్షితంగా ఉండాలి అని కోటను నిర్మించడం జరుగుతుంది. ఒక్క రాజు కొరకు మాత్రమే గదిని తయారు చెయ్యరు, ప్రజలందరి కొరకు కోటను తయారు చేస్తారు. మీరందరూ కూడా స్వయం కొరకు, మీ సాథీలు, మీ జతలో ఉండే వారి కొరకు,
ఇతర ఆత్మల కొరకు జ్వాలా స్వరూప స్మృతి అనే కోటను కట్టండి. ఎప్పుడు ప్రపంచమంతా సురక్షితంగా ఉంటుందంటే మీ స్మృతి కూడా జ్వాలా స్వరూప స్మృతి అనే కోటలో ఉన్నప్పుడే అందరూ సురక్షితంగా ఉండగలరు. స్మృతి యొక్క శక్తి అనేది జ్వాలగా ఉన్నట్లయితే తీవ్రంగా ప్రతి ఆత్మ రక్షణను అనుభవం చేస్తుంది మీ దగ్గర. ఓం శాంతి.